లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ శుభోదయం. అందరు బాగున్నారా? ప్రభువు మెండుగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అనుదినమన్న అనే కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానండి. పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథం 140వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేను ఎరుగుదును. హల్లెలూయా. దావీదు మహారాజు ఏం తెలుసుకున్నాడు అని మనకు తెలియజేస్తున్నాడంటే, బాధింపబడి వారి పక్షాన దేవుడు వ్యాజ్యమాడుతాడని నేను తెలుసుకున్నాను, దరిద్రులకు ఆయన న్యాయం చేస్తాడని నేను ఎరుగుదును, నేను తెలుసుకున్నాను అని అంటూ ఉన్నాడు. బాధింపబడుతున్నటువంటి వారి పక్షాన ఎవరు వ్యాజ్యమాడతారంట? ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటే ఎవరైనా బాధించబడుతూ ఉంటే వారి పక్షాన వ్యాజ్యమాడేవారు తక్కువగా ఉంటారేమో. ఎవరైనా మంచి స్థితిలో ఉంటే, ఒక మంచి హోదాలో ఉంటే, ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటే వారి పక్షాన మాత్రం ఎంతో మంది ప్రజలు ఉంటూ ఉంటారు కదా. కానీ బాధింపబడేటువంటి వారి పక్షాన చాలా తక్కువ మంది ఉంటారు. అయితే వారికైనా వారిని బాధల్లో నుంచి తీసుకురాగల శక్తి సామర్థ్యాలంతా ఉండవు. కానీ దేవాది దేవునికి ఎవరు ఏ బాధలో ఉన్నప్పటికీ కూడా ఆ బాధ నుంచి విడిపించగలిగినటువంటి శక్తి ఆయనకి ఉందండి. దావీదు మహారాజు ఎన్నో పర్యాయాలు ఎంతో మంది ద్వారా ఆయన బాధించబడినటువంటి అనుభవంలోకి వెళ్ళాడు. ఆ తర్వాత దేవుడు ఆయన పక్షాన కూర్చిపడి ఆయన్ని ఆ బాధలో నుంచి విడిపించడం కూడా ఆయన అనుభవించాడండి. సౌలు మహారాజు ప్రతి దినము కూడా దావీదును చంపడానికి ఎంతో ప్రయత్నం చేశాడంట. కానీ దేవుడు ప్రతి దినము కూడా సౌలు చేతిలో నుంచి దావీదుని తప్పించాడు, కాపాడాడని పరిశుద్ధ లేఖనంలో రాయబడి ఉంది కదా. బాధింపబడు వారి పక్షాన ఆయన ఉండి ఆయన ఏం చేస్తాడంట? వ్యాజ్యమాడతాడని ఆయనకి తెలుసు అని దావీదు అంటున్నాడు. ఈనాడు ఎంతో మంది బాధించబడేటువంటి అనుభవంలో ఉంటున్నారు. చదువుకునేటువంటి బిడ్డలు, ఉద్యోగాలు చేసేటువంటి బిడ్డలు ఎంతో మంది అండి. ఎన్నో రకాలుగా ఒక్కొక్కరు ఈ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులను బట్టి, లేకపోతే ఇరుగు పొరుగు వారు ఉన్నటువంటి వ్యక్తులను బట్టి, లేకపోతే పని చేస్తున్నటువంటి తోటి కొలీగ్స్ దగ్గర నుంచి కానీ ఏదో ఒక తృణీకారాలు, ఏదో ఒక బలహీనతలు, ఏదో ఒక సమస్యలు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి వారి జీవితాల్లో చూస్తూనే ఉన్నారు, అనుభవిస్తూనే ఉన్నారు. సంతానం ఆలస్యమైన, వివాహాలు కొంత ఆలస్యమైన, ఉద్యోగాలు కొంత ఆలస్యమైనా కూడా మనుషుల నుంచి ఎంత తృణీకారాన్ని వారు పొందుకుంటూ ఉంటారు. ఎన్నో రకాలుగా నిందిస్తూ ఉంటారు, అవమానిస్తూ ఉంటారు. ఎవరు కూడా కావాలని ఆశీర్వాదాలు దూరం చేసుకోరు కదండి. కానీ కొన్ని సమయాల్లో కొంత అది ఆలస్యమైనప్పుడు మరి ఎదుటి వ్యక్తులు బాధపడతారని కూడా లేకుండా ఎన్నో రకాలుగా వాళ్ళని ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటూ ఉంటారు. నిజంగా చదువుకొని ఉద్యోగం ఆలస్యమైనప్పుడు ఆ యవనస్తులు పడేటువంటి బాధ ఎంత ఎక్కువగా ఉంటుందో. ఎప్పుడు నాకు ఉద్యోగం వస్తుందా, నేను ఎప్పుడు అందరికీ నేను తల ఎత్తుకునేటువంటి స్థితిలో నేను ఉండగలనా, అందరి ముందు నేను తల ఎత్తుకునే స్థితిలో నేను ఎప్పుడు ఉండగలను అని ఎన్నో రకాలుగా వాళ్ళు వేదన చెందుతూ ఉంటారండి. వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఎవరో ఒకరికి వెళ్ళి ఏదో ఒకటి వాళ్ళతో మాట్లాడి బాధపెడుతూ ఉంటారు. అయితే దేవుని యందు నమ్మకం, దేవుడే నా పక్షాన్ని వ్యాజ్యమాడతాడు అనేటువంటి నమ్మకం లేదనుకోండి, మరి ఏం చేసేస్తూ ఉంటారంటే ఒక మొండితనంలోకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, చెడు నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు. కానీ నా పక్షాన ఆయనే వ్యాజ్యమాడతాడు అని గ్రహించిన వారు మాత్రం ఏం చేస్తారంటే దేవుని యందే విశ్వాసం, నమ్మకం ఉంచి ఆయన మన పక్షాన న్యాయపు తీర్పు జరిగించే వరకు కూడా నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఉంటారు. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఏ స్థితిలో ఉన్నావు? నిరీక్షణ కలిగి ఉన్నావా, లేకపోతే నిరీక్షణ లేకుండా ఈ బాధలోనే నేను ఉంటాను అనేటువంటి అపనమ్మకంతో నీవు ఉన్నావా? ఒక చెల్లి అయితే తన యజమాని బట్టి ఎంతో బాధించబడిందండి. ఎన్నో రకాలు కొట్టారు, ఎన్నో రకాల హింసించారు. ఆమె ఏ తీర్మానంలోకి వెళ్ళిపోయిందంటే ఎన్నో సంవత్సరాలు పడి నాకు ఆ భర్త వద్దు, నాకు ఆ బిడ్డలు వద్దు, ఎందుకోసమంటే ఈ బాధలో నుంచి నన్ను విడిపించేవారు ఎవరు లేరని. కానీ దేవుని లేఖనం చెప్తుంది కదా, ఎవరైతే బాధించబడుతున్నారో వారి పక్షాన దేవుడు ఏం చేస్తాడంట? వ్యాజ్యమాడుతూ ఉంటాడంట.
దావీదు ఈ సంగతి తెలుసుకున్నాడు కాబట్టే దరిద్రుల పక్షాన ఆయన న్యాయము చేకూరుస్తాడని ఆయన తెలుసుకున్నాడు కాబట్టి ఆయన తర్వాత అనుభవం అంటున్నాడు కదా, నిశ్చయంగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. హల్లెలూయా. ఎవరైతే తెలుసుకుంటారో, ఎవరైతే ఇటు విశ్వాసం నమ్మకం కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా నిశ్చయముగా ఆయన్ని స్తుతించేటువంటి, ఆయన్ని ఘనపరిచేటువంటి, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి అనుభవంలోకి నడిపించబడతారు. ఎందుకోసం అంటే ఆయన వ్యాజ్యమాడతారని నమ్మకం ఉంచారు. ఖచ్చితంగా ఆయన న్యాయాధిపతి కదండి, నీతిమంతుడు కదా, చక్కటి న్యాయ తీర్పుని ఆయన జరిగిస్తాడని ఆయన ఎదురు చూస్తున్నట్లుగా చక్కటి న్యాయ తీర్పును పొందుకుంటారు. అప్పుడు ప్రభువుకి ఏం చెల్లిస్తారంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారంట. నిజంగా ఈ మాటలు వింటున్నటువంటి నీవు నిర్దోషిగా నువ్వు జీవిస్తూ, యథార్థంగా జీవిస్తూ, ఒకవేళ నువ్వు బాధించబడుతున్నావేమో ఇతరులను బట్టి, చుట్టూ ఉన్నటువంటి ప్రజలను బట్టి, కుటుంబస్తులను బట్టి, వారి ద్వారా నువ్వు బాధ నందుతున్నావేమో, అయితే దేవుడు అంటున్నాడు కదా, నీ పక్షాన ఆయనే ఉండి వ్యాజ్యం ఆడతాడంట. హల్లెలూయా. నిజంగా ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో పర్యాయాలు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు పశ్చాత్తాపడయ్యా, మా పక్షాన్ని నువ్వు ఉండవా, నువ్వు సహాయం చేయవా, క్షమించవా అని ఎప్పుడైతే ప్రార్థించి దేవుని వైపు చూశారో వెంటనే ఇశ్రాయేలు పక్షాన దేవుడు వ్యాజ్యమాడాడండి. వాళ్ళ పక్షాన ఆయన ఉండి పోరాడి జయాన్ని ఇచ్చాడు. శత్రువులు ఎన్నో పర్యాయాలు ఎంతో భయపడిపోయి వారు దూరం అయిపోయినట్లుగా, ఆ యుద్ధంలో నుంచి వారు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. తద్వారా ఇశ్రాయేలు ప్రజలకి గొప్ప జయాన్ని దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఆ దావీదు మహారాజు అంటున్నాడు కదా, బాధింపబడి వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడునని, దరిద్రులకు ఆయన న్యాయము తీర్చునని నేను ఎరుగుదును అంటున్నాడు. ఇవన్నీ కూడా దావీదు తన జీవిత అనుభవాల నుంచి ఆయన తెలియచేస్తున్నటువంటి మాటలండి. కొన్నిసార్లు బాధింపబడుతున్నాం అని నమ్మకం లేనప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. కానీ దేవుని యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మనల్ని ఖచ్చితంగా విడిపిస్తాడు, మనకి సహాయం చేస్తాడండి. ఇక్కడ వాగ్దానం చేసినటువంటి దేవుడు ఎంత శక్తిమంతుడో, ఎంత బలవంతుడో కదా. ఈ లోకంలో మనుషులు ఎవరైనా మన పక్షాన వ్యాజ్యమాడడానికి ముందుకు వచ్చినప్పటికీ కూడా వారి దగ్గర శక్తి సామర్థ్యం కొంతే ఉంటది. కానీ దేవదేవుడు సర్వసృష్టిని చేసినటువంటి ఆయన ఎంత జ్ఞానం కలిగినటువంటి దేవుడో కదా. కొన్నిసార్లు ఆయన కార్యాలు చూసినప్పుడు ఎంత ఆశ్చర్యం కలుగుతూ ఉంటుందో. ఇశ్రాయేలు ప్రజల పక్షాన ఆయన పూచిపడినప్పుడు, ఆయన వారి పక్షాన ఉన్నప్పుడు అండి అక్కడ ఉన్నటువంటి ఐగుప్తీలు అందరూ చెప్పుకున్నారంట, ఏమనంటే వారి పక్షాన దేవుడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయలేం, మనం యుద్ధంలో పోరాడలేం, మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అని అనుకుంటున్నారంట. ఎర్ర సముద్రాన్ని ఆయన పాయలు చేశాడని, ఎంత అద్భుతాలైన చేయగలిగినటువంటి శక్తిమంతుడు. ఆయన నీతో ఉంటే చాలు కదా, ఆయన నీ పక్షాన్ని వ్యాజ్యమాడితే చాలు కదా. కొన్నిసార్లు నాతో ఎవరు లేరు, నాతో పాటు ఉండడానికి, నాతో పాటు నిలబడడానికి, నాతో పాటు ఉండి వ్యాజ్యమాడడానికి ఎవరు లేరని నువ్వు బాధపడుతున్నావేమో. కానీ సర్వశక్తిమంతుడు నీతో ఉంటాడని నువ్వు గుర్తెరుగు. తద్వారా నీ ప్రతి సమస్య నుంచి నువ్వు విడిపించబడి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి అనుభవంలోనికి ఖచ్చితంగా నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. ఈ మాటలు దేవుడు మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని దేవుని సహాయాన్ని పొందుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, వందనాలు, స్తోత్రాలయ్యా. బాధింపబడి వారిని విడిపిస్తానని, నీవే సహాయం చేస్తావని అయ్యా, ఇదిగో నీవే వ్యాజ్యమాడతావని దావీదు నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. నిజమే ప్రభా, నీవు సహాయం చేసే దేవుడు, వ్యాజ్యమాడేదయో దేవుడు. ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే దీని స్థితిలో ఉన్నారో వారి పక్షాన పూచిపడివాడో నాయన. ఇది నాని ఎందరైతే బాధించబడుతున్నారో, ఉద్యోగాలు లేక, అదిగో వివాహాలు కాక, సంతానం ఆలస్యమై, శరీరంలో బలహీనతలు ఎన్నో రకాలుగా ఎందరైతే బాధించబడుతున్నారో వారందరి పక్షాన మీరే పూచిపడి, మీరే వ్యాజ్యమాడండి. ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులుగా జీవించిన ఆయన నీ కృప పొందుకోవడానికి సహాయం చేయను. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.